రాయ్ ఊరిని దత్తత తీసుకోవడం అంటే రోడ్లేసి రంగులేసి వెళ్ళిపోవడం నేనేమైనా మహేష్ బాబునా పొలిటీషియన్ రా. ఒక విషయం చెప్పమంటావా, వాయిస్ అయితే ఇమిటేట్ చేయగలం కానీ క్యారెక్టర్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం అబ్బాయి. ఓ పని చేస్తా, ఊర్లో వీడు వాడనే తేడా లేకుండా మీ అందరికీ మందు పోయిస్తా. నేను చెప్పినట్టు చేయండి, ఊరు మొత్తం దోచేసుకుందాంరా. వడ్డా అమ్మ బడవా. ఒక్క నిమిషం. హలో రాయ్, మనం దత్తత తీసుకున్న ఊరిని మొత్తం జుర్రేయాలి. నిధులు కాంట్రాక్టులు ఏదొచ్చినా ఊరికి ఒక్క రూపాయి కూడా దక్కకూడదు. అసలే నిధులు తక్కువ కేటాయించారంట. సరేనా? నీ సేవ తగలయ్యా. అడుక్కో, ఏం కావాలా బాబు? మీరు మా ఊరికి సర్పంచ్ అయ్యారు, ఎంపీటీసీ అయ్యారు, జడ్పీటీసీ మెంబర్ కూడా అయ్యారు, ఇప్పుడు ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు సార్. అయితే ఏంట్రా? మీరు మా ఊరికి ఒక్కటైనా మంచి పని చేశారా? వడ్డమ్మ బడవా, అయ్యే పనులు ఏమన్నా ఉంటే అడగాల. మీరు ఎప్పుడు ఇదే ప్రశ్న అడుగుతారేంట్రా? కొంచెం కూడా బోరు కొట్టదారా? అప్డేట్ అవ్వండిరా. నేనేమన్నానండి? మీరు ఓట్లేమైనా ఊరికే వేస్తారేంట్రా? ఒక్క మాట చెప్పు, నేను ఏ పని చేయకపోయినా ఇన్నిసార్లు ఎలా గెలిచానంటావు? అదేనండి నాకు అర్థం కావట్లేదు. ఒరే అప్పిగా, మీ ఇంట్లో 4 ఓట్లుంటే 5,000 ఇచ్చాను. ఈ రకంగా ఊరంతా పంచుకుంటూ పోతే నాకు ఎంత ఖర్చు అయిందంటావు? ఈ లెక్కలు బొక్కలు తెలిస్తే నువ్వు ఓటర్ ఎందుకు అవుతావు, నేను పొలిటీషియన్ ఎందుకు అవుతాను? ఎల్లవోయ్, ప్రతి ఓడు ప్రశ్నలు అడిగేసేవాడే. ఏమండి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఓట్లప్పుడు మందు విందు కావాలంటారు, తెర గెలిచాక మా దగ్గరకు వచ్చి డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. మా ఇంట్లో పెరటి చెట్టుకి ఏమైనా డబ్బులు కాస్తున్నాయా? అవును, ముందు పెట్టుబడి పెట్టేది దోచుకోవడానికే కదా. అయినా మిమ్మల్ని దోచుకుంటేనే కదా మేము పచ్చగా ఉండేది. అదేంటి బాబు అలా అంటున్నారు? మహేష్ బాబుకు ఏ సంబంధం లేకుండానే ఊరిని దత్తత తీసుకున్నాడు కదా. అరే, సీమంతుడి సినిమాలో లుంగి గట్టి సైకిల్ దొక్కినందుకు 150 కోట్ల గ్రాసు, 90 కోట్ల షేర్ వచ్చిందిరా. ఆయన ఎన్నైనా దత్తత తీసుకుంటాడు. బాబు గారు అంటే అన్నానంటారు కానీ మహేష్ బాబు గారు కష్టపడిన సొమ్మును జనాలకు ఖర్చు పెడుతుంటే మీకేమైందండి మా డబ్బులు మా ఖర్చు పెట్టడానికి? ఓస్, తెంగరేషాలు వద్దు. నీకు కూడా లెగుతుంది ఏట్రా నోరు? అంటే ఇప్పుడు మహేష్ బాబు దత్తత తీసుకోమన్నాడని చెప్పి నన్ను తీసుకోమంటావు? ఆయన తీసుకుంటాడు రా రే, ఆయన దగ్గర కావాల్సినంత ఉంది. మరి నేను ఊరిని దత్తత తీసుకుంటే ఖర్చే కానీ పైసా ఆదాయం ఉండదురా. పర్ సపోజ్ దత్తత తీసేసుకొని డెవలప్మెంట్ చేశాను అనుకో, చేతిలో చిల్లర పెట్టంది నువ్వు ఓటేస్తావా? ఎదవ లాజిక్లు వద్దే. నీ పాసు గాల. మీరు ఏ పని చేయరని మేము డబ్బులు తీసుకుంటున్నామండి. మీరు డబ్బులు తీసుకుంటున్నారనే మేము ఏ పని చేయట్లేదురా. ఎర్రి గొడ్డు, బాగా పేరున్న నాయకుడు దత్తత తీసుకున్న విలేజ్ ఎట్టా ఉందో చూడు. దీనికి నేనేం చేయాలి? నువ్విట్టా డైరెక్ట్గా అడిగితే ఏం చెప్పమంటావు? అదంతా వాళ్ళ కర్మ. నేను ఏమాత్రం బాధ్యుని కాదు. నేను కొంత పెట్టుబడి పెట్టాను, తిరిగి సంపాదించుకుంటున్నాను. రాజకీయాలు కూడా బిజినెస్సేనండి బాబు. అవునా? మరి ఏ లింకు లేకపోయినా మహేష్ బాబు లాంటి వాళ్ళు ఎందుకు దత్తత తీసుకుంటున్నారు? వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో. చా, శృతి హాసన్ లాంటి ఒక గర్ల్ ఫ్రెండ్, జగపతి బాబు లాంటి ఒక రిచ్ ఫాదర్ నాకు కూడా ఉన్నాడు అనుకో, ఊరేంటి ఓ స్టేట్నే దత్తత తీసేసుకుంటా. వడ్డా అమ్మ బడవా, మాటలు నేర్చిన నాయకుడితో మనమేం మాట్లాడతాం? అసలు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏంది? అవినీతి చేయబట్టేగా. సర్కారు నుంచి వచ్చే నిధులు సరిగ్గా ఖర్చు చేసుంటే దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏందా అంటున్నా. ఏ జాబు చేయలేకే పాలిటిక్స్లోకి వచ్చాను. ఇప్పుడిప్పుడే 4 రాళ్ళు ఎనగేసుకుంటున్నాను. నువ్వు మరీ అంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగేసావు అనుకో, నా నేటి చెప్తాను చెప్పు.
స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు దాటినా ఏ ఊరు చూసినా అట్టాగే ఉంది. ఇటా తినుకుంటా పోతే ఇంకో 60 ఏళ్ళు గడిచినా ఇంతే. ఓ సోస్ ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఏం లేదండి, ఆ. ఈ ఊర్లో అంతా దరిద్రమే. పట్నం వెళ్ళి బతుకుదామని. ఓరే నేను పొలిటీషియన్నే కానీ దుర్మార్గుని కాదు. వాకే సిన్సియరు, ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. ఇదిగో ఈ 500 ఉంచరా. అయ్యా మరీ అంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేకు. రేపు ఒక్కరోజు ఊర్లో ఉంటే చాలు. ఎందుకంటే జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత నువ్వు ఊటికి పోతావో కాటికి పోతావో నీ కర్మ. ఓస్ ఈ పౌరుషం ఓటేసేటప్పుడు చేతిలో సిల్లర్ పెట్టేటప్పుడు ఉండాలి. రే మన ఎంపీ గారు 4 సార్లు గెలిచారు, ఎమ్మెల్యే గారు 6 సార్లు గెలిచారు, ఊరిని దత్తత తీసుకున్నారు. రే ఇన్నిసార్లు గెలిస్తే ఏ ఊరైనా సింగపూర్లో అవ్వాలి. ఎలా ఉందిరా మన ఊరు? వాళ్ళందరినీ వదిలేసి నిన్న కాక మొన్న వచ్చి నా మీద పడిపోతావా? ప్రతి ఓడు మాట్లాడేసేవాడే. ప్రజాసేవ అంటే ఇదేనంటావు. అంతేగా మరి. ఎంతో కష్టపడి మంత్రులకు ఎంపీలకు లంచాలు ఇస్తే కానీ 4 వైన్ షాపులు 3 కాంట్రాక్టులు దక్కట్లేదు. అలాంటప్పుడు వాటితో నాకు మిగిలేదేంటి? దత్తత తీసుకుంటే ఒరిగేదేంటి? మీరిట్టా దోచుకుంటున్నారు కాబట్టే ఈ దేశంలో చాలా ఊళ్ళు ఇట్టా తగలడ్డాయి. ఎవరు దత్తత తీసుకుంటారా అని ఆవురావురమంటున్నాయి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.